నిజంగా మీరు అందాక అన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు రాబోతున్నారా? ఒకవేళ వస్తే అవకాశం ఉందా? వచ్చే అవకాశం ఉందా? ఉంది. ఫ్యాన్స్ అందరిలో ఉంది, కన్నుల పండుగగా చూస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు యాక్చువల్గా ఫస్ట్ ఉంటుంది అనుకో. బట్ ఈసారి అన్స్టాపుల్ ఏమైపోయిందంటే కంప్లీట్ ప్రమోషనల్ అన్స్టాపుల్ అయిపోయింది. అందరు రావడం, వాళ్ళ సినిమాలు ప్రమోట్ చేసుకొని వెళ్ళిపోవడం. అంతెందుకు, సంక్రాంతి 3 సినిమాలు కూడా బాలయ్య నెత్తి మీద వేసుకున్నాడు. డాకు మహారాజ్ ప్రమోషన్ కోసం అన్స్టాపుల్కే రావాలి, గేమ్ చేంజర్ ప్రమోషన్ కోసం అన్స్టాపుల్కే రావాలి, చివరికి వెంకటేష్ సినిమా కోసం అన్స్టాపుల్కే రావాలి. సో అట్లా ఈసారి మొత్తం ప్రమోషనల్గా వెళ్ళిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఎంట్రీ ఉంటుంది. అంటే ఈ జనవరిలోనే పెద్ద ఎన్టీఆర్ గారిది ఉంది, సంవత్సరికం అంటారు కదా, ఏదో చనిపోయి సంవత్సరం చేస్తారు కదా. సో అక్కడికి ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళేటప్పుడు కూడా సపరేట్గా వెళ్తారు, వీళ్ళు కలిసి ఎప్పుడు వెళ్ళరు. సో ఆ డిఫరెన్సియేషన్ కనపడే కొంది ఎప్పుడు జనాల్లో కూడా ఓకే వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనేది ఆ మైండ్లో ఉంటుంది. అంతే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ ఇదిలో నిన్న సంధ్య థియేటర్ ఘటన అఫ్కోర్స్ విషాదమే. బట్ అక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ అల్లు అర్జున్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ మామ వచ్చాడు, తర్వాత ఇంకొకరు, తర్వాత అల్లు అర్జున్. అంటే వాళ్ళందరూ వేరు సపరేట్ అయిపోయారా? ఒకరికొకరు సంబంధం లేదా? అందరూ వచ్చింది అక్కడికేగా, ఇంతే, అంతమించి. అంటే చూడాలనుకుంటే ఎన్ని రకాలుగా చూడొచ్చు. బట్ నెగిటివ్గా థింక్ చేయాలంటే అసలు దాని గురించి ఆలోచించొద్దు అనుకుంటే ఆ వ్యవహారాలన్నీ బాగానే సరిగ్గానే సాగిపోతూ ఉంటాయి. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్.